దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ మమ్మల్ని భద్రపరుస్తూ నీ సన్నిధిలోనికి నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే గొప్ప ఘనత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ఆత్మానుసారమైన జీవితం ఎలా ఉంటుంది, శరీరానుసారమైన జీవితము ఏ విధంగా ఉంటుంది అనే అంశము నేర్చుకొనిచుండగా నీ కృపను అనుగ్రహించండి. చెప్తుండగా నాకును ఉన్నట్లుగా చెప్పుటకును, వింటున్న సహోదరులకు వాక్యం అలా ఉన్నదా లేదా వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము వాక్యంకి అప్పగిప్పుకొని వాక్య ప్రకారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యము మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే, ప్రిలారా, ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము మన ఆత్మీయ తండ్రిని ఆరాధించుకోవడానికి, మనందరి ఆత్మలకు కొన్న తండ్రి అయిన దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయనను ఆరాధించుకొనడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనము అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంను మరి వాక్యానుసారంగా జీవిస్తూ మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకోసమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. సంఘానికి వచ్చిన మనమందరము ఈరోజు మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం ప్రియులారా. మరి ఈ అంశము నేర్చుకొని మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? మరి శరీరానుసారంగానే ఉంటూ సంఘంలోనే ఉంటున్నామా, ఆత్మానుసారంగా జీవిస్తున్నామా లేదా అనేది మనల్ని మనము ఆలోచన చేసుకుందాం ప్రిలారా. మరి ఈరోజు సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం ప్రిలారా. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము అనే అంశము నేర్చుకుందాం ప్రిలారా. మరి ఈ అంశము నేర్చుకుందాం ప్రిలారా. ఈ అంశము ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుందాం ప్రిలారా. మరి ప్రిలారా, ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, శరీరానుసారమైన మనసు మరణము అంటే మన ప్రియులారా, మరి శరీరానుసారమైన మనసు మరణము అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నువ్వు మృతుడవే అంటే దేవుని దృష్టిలో మరి లెక్కలేని వారము. మరి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగా ఉన్నాము. అంటే శరీరం కోసమే బ్రతుకుతూ, శరీరం కోసమే తిని త్రాగుతూ, శరీరం కోసమే బ్రతుకుతూ మరి జీవితకాలం అంతా మరణిస్తే, మరి మనము అలా జీవిస్తే దేవుని దృష్టిలో మరణించిన వారము. ఆత్మానుసారమైన జీవితం అంటే దేవుని మాటను అనుసరించి మన బ్రతుకులు అనుసరింపజేస్తూ దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉండడం వల్ల దేవుని మాటతో సమాధాన స్థితి మరి కలిగిన వారంగా, దేవునితో సావాసం కలిగిన వారంగా ఉంటాం ప్రియులారా. మరి ప్రియులారా, మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే మూలవాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. ఈ అంశానికి మూలవాక్యాన్ని చదువుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం ప్రియులారా. 5-6 వచనాలు చదువుకుందాం ప్రియులారా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. చూడండి పిల్లరా, మరి శరీరానుసారమైన మనసు మరణము అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో మనము జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. దేవుని దృష్టిలో మరి మృతులుగా ఉన్నవారము. శరీరం కోసమే బ్రతికి ఈ జీవితకాలం అంతా శరీరం కోసమే తిని తాగి సంతోషించి అన్నీ వేసుకుంటూ మన శరీరం కోసమే మనం పుట్టాము కాబట్టి ఇవన్నీ అనుభవించడానికి దేవుడు మనకు అన్ని ఇచ్చాడు అని జీవించడం. శరీరానుసారంగా జీవిస్తే మరి జీవించుచున్నావన్న ప్రేమ మాత్రమును కానీ మృతులుగా ఉండే పరిస్థితి.
మరి ఆత్మానుసారమైన జీవితము, వాక్యము వాక్యానుసారంగా జీవించి వాక్యాన్ని మన బ్రతుకులో అనుభవింపజేసుకుంటూ వాక్యం కోసము బ్రతికి మరి మరణిస్తే జీవము, సమాధానము, దేవునితో ఉండే గొప్ప భాగ్యము ప్రిలారా. మరి మరణాల గురించి మనం ఆలోచన చేద్దాం ప్రిలారా. మరణాలు ఎన్ని మరణాలు, మనిషికి మరణాలు ఎన్ని మరణాలు చూడండి పిల్లరా. మరి మరణాల గురించి మనము ఆలోచన చేస్తే మరణాలు 2 రకాలు. ఎలాంటివి? దేవుడై ఉన్న ఆత్మ నుండి మరి ఎడబాటు కలగడము ఆత్మమరణం. దేవుడైన ఆత్మ నుండి మరి ఎడబాటు కలిగి జీవించడము ఆత్మమరణము. మరి శరీరము నుండి ఈ శరీరంలో ఉన్న ఆత్మ బయటకు వెళ్ళిపోవడము శరీర మరణం. మరి చూడండి పిల్లరా, శరీరంలో ఈ ఆత్మ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను, చూస్తున్నాను, అన్ని చలిస్తున్నాను. ఈ శరీరంలోనూ ఈ ఆత్మ వెళ్ళిపోతే శరీర మరణము. ఈ 2 మరణాల గురించి ప్రతి ఒక్కరికి 2 మరణాలు ఉన్నాయి. మరి మరణము ఎప్పుడు జరిగింది? చూడండి పిల్లరా, ఈ ఆత్మీయ మరణం ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? మరణము ఇప్పుడు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతులుగా అంటే మరణించేవారుగా ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనము ఆలోచన చేస్తే చూడండి పిల్లరా, చాలా అద్భుతం పిల్లరా. మనము మూలానికి వెళ్ళిపోదాం పిల్లరా. మరి చూడండి పిల్లరా, మూలానికి వెళ్ళిపోదాం. మూలానికి వెళ్ళిపోవాలంటే మరి దేవుడు ఆదామును ఏ విధంగా భూమి మీదకి రంగప్రవేశం చేశాడు అనే ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుడు భూమి మీదకి మరి మనిషిని ఏ విధంగా ఆదామును రంగప్రవేశం చేశాడు అనేది మనము మూలానికి వెళితే అప్పుడు మనకు అర్థమవుతుంది పిల్లరా. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి. చూడండి పిల్లరా, దేవుడు ప్రారంభంలో ఏ విధంగా చేశాడట? మట్టితో బొమ్మను చేశాడు. దేవుడు ప్రారంభంలో ఆదామును ఏ విధంగా చేశాడట? మట్టితో, ప్రకృతిలో నుండి తీయబడిన మట్టితో బొమ్మను చేశాడు. బొమ్మను చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయెను. చూడండి పిల్లరా, మరి చూడండి, మట్టి బొమ్మనే ఆదామా? మట్టి బొమ్మలోనికి పంపిన జీవాత్మనే ఆదామా? మట్టి బొమ్మ ఆదాము కాదు, మట్టి బొమ్మలోనికి పోయిన జీవాత్మ ఆదాము. మరి పిల్లరా, మరి ఈ మట్టి బొమ్మను చేసినప్పుడు ఈ మట్టి బొమ్మకున్న స్వభావం ఏంటి? చూడండి పిల్లరా, ఈ ప్రకృతిలో నుండి తీయబడ్డది కాబట్టి ఈ శరీరము ప్రకృతిని ఆస్వాదిస్తుంది, ప్రకృతిని కోరుకుంటుంది, ప్రకృతిని అనుభవించాలని దీని స్వభావము. ఈ శరీరంలో ఏముంది అంటే పాప స్వభావము. అన్నిటినీ అనుభవించాలి, అన్నిటినీ స్వీకరించాలి అనే ఈ శరీరంలో ఉన్న శరీరంలో ఉన్న స్వభావము. మరి జీవాత్మ దేవునిలో నుండి వచ్చింది పిల్లరా. దేవునిలో నుండి కొంత భాగము వేరుపరచబడినది ఆదాములోనికి వచ్చింది. దేవుడై ఉన్న ఆత్మ నుండి విభాగింపబడిన ఆత్మ ఆదాము మరి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అప్పుడు ఆదాము మాట్లాడుతున్నాడు, చలిస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. మరి చూడండి పిల్లరా, ఆదాముని చేసి దేవుడు ఏం చేశాడు? ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకను తీసి స్త్రీని చేశాడు. స్త్రీని చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము ఏమంటాడు? నరుడులో నుండి తీయబడిన ఎముక నారి అనబడును అని చెప్తున్నాడు. చూడండి పిల్ల, ఎంత ఆత్మీయంగా ఉన్నాడు. ప్రారంభంలో వారిరువురిని దేవుడు ఆశీర్వదించి ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో మరి ఈ ఫలాలన్నీ మీరు తినచ్చు, మరి తోటలో ఉన్న మధ్యలో ఉన్న చెట్టు ఫలమును మీరు తినకూడదు అని దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడండి? శరీరంలో ఉన్న స్వభావము ప్రకృతులన్నింటినీ ఆస్వాదిస్తే ప్రకృతిని అన్నింటినీ అనుభవించాలి, తినాలి అని ఈ శరీరంలోకున్న స్వభావము. అందుకోసమే ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు పిల్లరా. మరి ఆదాముకు ఎందుకు ఆజ్ఞ ఇవ్వాల్సి వచ్చింది? శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి దేవుని మాటను మరి మీరకుండా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మరి మీరు అవన్నీ తినవచ్చు, కానీ ఒకటే తోటలో ఉన్న మధ్యలో ఉన్న చెట్టు ఫలమును మీరు తినకూడదు, ముట్టకూడదు, తింటే వారు చస్తారు అన్నాడు.
దేని విషయంలో? దేవుడు చెప్పేది దేని గురించి చెప్తాడు? ఆత్మను గురించి చెప్తాడు. ఆత్మ విషయంలో మీరు చస్తారు అన్నాడు. మరి సాతాను ఏం చేసిండు? మీరు చావనే చావరు. చూడండి పిల్లలు, వాడు సాతాను ప్రవేశించి ఇది నిజమా అన్నాడు అవ్వతో. ఇది నిజమా? మీరు పండును తినవద్దని చెప్పాడా? తింటే మీరు దేవతల వలైతారు, దేవునికి అక్కసు అని వారికి ఒక పుల్లేశాడు. చూడండి పిల్లరా, వారు మరి స్త్రీ ఏమని చెప్తున్నది చూద్దాం పిల్లరా. స్త్రీ చక్కగా ఇన్నది, చక్కగా చెప్తున్నది, కానీ మరి అనుసరించే విషయంలో విఫలమైపోయింది. సాతాను మాటనే పెద్దదిగా కనబడ్డది. చూడండి పిల్లరా, ఆదికాండము 3వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు చదువుకున్నట్లయితే, అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములలో మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదని చెప్పాను. చూడండి పిల్లరా, అవ్వ విన్నదాన్ని కరెక్టే చెప్తున్నది, కానీ సాతాను ఏం చెప్తున్నాడు? అందుకు సర్పము మీరు చావనే చావరు. సాతాను ఏం చెప్తున్నాడు చూడు, అదే మాట మీరు చస్తారు. దేవుడు మాట విన్నాడు, దేవుని మాట వినకుంటే మేము చనిపోతామని దేవుడు చెప్పాడు, మేము ఇలా చెప్పాడు అని చెప్తే సాతాను అదే మాట దాన్ని తిరిగి చెప్పించాడు, మీరు చావనే చావరు, దేవతల వలైతారు అన్నాడు. 5-6 వచనాలు, ఏలనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా చూడండి పిల్లలు, దేవతల వలైతారు అని ఒక ఆశ చూపించాడు. వారు దేవుని స్వభావంలో ఉన్నారు. దేవుని స్వభావంలో ఉన్నవారిని ఏం చేసాడు? వారిలో ఉన్న స్వభావాన్ని దొంగిలించి విడేసాడు. మీరు దేవతల వలైతారని ఒక ఆశ చూపించాడు. ఆశ చూపించి ఏం చెప్తున్నాడు? ఆ స్త్రీకి ఆ పండు చూడండి, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో కన్నులకు అందమైనదని వివేకమునిచ్చు రమ్యమైనదనియో యుండుటయో చూసినప్పుడు ఆమె దాని ఫలములలో చూడండి, ఆ ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడును కూడా తినెను. చూడండి పిల్లరా, ఎక్కడ మాట వేస్తే ఎక్కడ స్టార్ట్ చేస్తే ఎక్కడ పని అవుతుందని సాతానుకు తెలుసు. అవ్వ నుంచి వచ్చాడు, అవ్వకు జూమ్లో పండును చూయించాడు. ఆ పండు అందమైనదిగా రమ్యమైనదిగా చూసినప్పుడు దేవుని మాటను మీరారు, ఆ మీరి ఆజ్ఞాతిని అతిక్రమించారు. మరి తినడమే కాకుండా ఆదాముకి ఇచ్చింది. ఆదాము పిచ్చిదానా, నువ్వు పండు తిన్నావా అన్నాడా? లేదు. ఆదాము అవ్వ మోజులో పడ్డాడు. చూడండి పిల్లరా, వీరిరువురు ఏం చేశారు? దేవుని మాటను, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమిస్తామో మరి శరీర సంబంధమైన వాటిని గురించి తినాలి, తాగాలి, సంతోషించాలి అనే ఒక ప్రేరేపణ అనేది కలుగుతుంది. సాతాను కలిగిస్తాడు. సాతాను కలిగించేది శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మాన్ని వాడు సాతాను టోల్స్ వాడు చేయించాడు. వీరిరువురు మరి ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపము. చూడండి, దేవుని మాట వినకపోవడమే పాపము. పాపం వల్ల వచ్చింది మరణం ఏంటి? ఆత్మీయ మరణము. దేవుడై ఉన్న ఆత్మ నుండి మనం వెడబాటు కలిగేవడము. చూడండి పిల్లల, మరణం కలిగింది. ఆజ్ఞ అతిక్రమే పాపము. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమే పాపము. చూడండి పిల్లరా, అందుకోసమే దేవుడు మళ్ళీ తన ప్రణాళికను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తన సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు? అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. చూడండి పిల్లరా, అబ్రాహామునకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము సంతానము గురించి మరి ఆలోచన చేసినట్లయితే ఏమని వాగ్దానం చేశాడు? ఆత్మను గురించి వాగ్దానం చేశాడు పిల్లరా. ఆదికాండము 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకున్నట్లయితే, యెహోవా నీవు అబ్రాహాం చెప్తున్నాడు, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదును, నీ నామం చూడండి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నిన్ను ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించి వారిని చెప్పించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. మరి అబ్రాహాముకు వాగ్దానం చేసిన సంతానము ఎవరు? చూడండి పిల్లరా, మరి ఆత్మను గురించి అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. మరి అబ్రాహాము సంతానం ఎవరు?
గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. అబ్రాహాంకు ఆత్మను గురించిన వాగ్దాన సంతానం ఎవరు? యేసుక్రీస్తు అని చాలా చక్కగా రాయబడ్డది. అబ్రాహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గురించి అన్నట్లు, చూడండి, ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒక్కని గురించి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తుని గురించి అబ్రాహామునకు వాగ్దానం చేశాడు. మరి అబ్రాహామునకు వాగ్దానం చేశాడు. ఆ అబ్రాహామునకు వాగ్దానం చేశాడు కాబట్టి మరి యేసుక్రీస్తు రావాలి. ధర్మశాస్త్రము ఇజ్రాయేలుకి ఇచ్చాడు. ధర్మశాస్త్రము అనుసరిస్తే నీతిమంతులైతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులైతారు. ఆ సమయంలో ఏ ఒక్కరూ నీతిమంతులు లేరు. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ చూడండి, రోమీల రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చూడండి పిల్లరా, ఇక్కడ చాలా చక్కగా రాయబడ్డది. అందరూ పాపము చేసినందున ఆదాము చేసిన పాపమే అందరికీ సంక్రమిస్తుందని చాలామంది చెప్తున్నారు ఈరోజు. అది కాదు ప్రియులారా, ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు. అది ఆ ప్రారంభంలో ఇప్పుడు ఇక్కడ అందరూ పాపము చేసినందున, చూడండి పిల్లరా, పాపము చేసినందున దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అందరూ. చూడండి పిల్లరా, అందుకోసమే దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నట్లయితే చూడండి పిల్లరా, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునకు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసుక్రీస్తు పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపాడు దేవుడు తన సొంత కుమారుణ్ణి. యేసుక్రీస్తు ప్రత్యేకమైన శరీరము కాదు ప్రియులారా. చూడండి, యేసుక్రీస్తుకు ఒక ప్రత్యేకమైన శరీరం ఇచ్చిండు అని చాలామంది చెప్తున్నారు. అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. చూడండి పిల్లరా, మరి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం నందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, శరీరంలో ఏముంది? పాప స్వభావం ఉన్నది. ఆ పాప స్వభావము ఎప్పుడు దేవుని మాటను మీరుతామో, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తామో మరి మరణము, దేవుని నుండి ఎడబాటు కలుగుతుంది. చూడండి పిల్లరా, అందుకోసమే దేవుడు చూడండి యేసుక్రీస్తును ఎందుకు పంపించాడు? అందరూ పాప శాపంలో ఉన్న వారిని విడిపించడానికి. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడండి? ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో మరి యేసుక్రీస్తు వచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరించి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం సిలువలో కొట్టివేశాడు పిల్లరా. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం సిలువలో కొట్టివేశాడు. యేసుక్రీస్తు మనందరి కోసం సిలువలో మరణించాడు, రక్తం కార్చాడు. మనందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనందరి నీతిమంతులు చేయడానికి లోకానికి వచ్చాడు పిల్లరా. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు. సువార్త. చూడండి పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాలు చదువుకున్నట్లయితే సువార్త అంటే ఏంటి? మరియు సహోదరులారా, పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘంతో, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించుచున్న సువార్త మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించితనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారయ్యుందురు అంటూ 3-4 వచనాల్లో నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచెను. ఇది సువార్త. మరి ఈ సువార్తను మరి ఎవరికి చెప్పాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. చూడండి పిల్లరా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. క్రైస్తవుడికి ఇచ్చిన భాగ్యం దేవుడు యేసుక్రీస్తు ద్వారా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. నేను మనమై ఉన్న ఆత్మ నువ్వు జీవింపచేస్తుంది. మరి మరణించి మరి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతులుగా ఉన్న వారికి సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్తను విన్నవారు విని
గ్రహించి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తును నా పాపముల నిమిత్తం మరణించి తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే నువ్వు క్రీస్తు మహిమను ధరించుతావు, మరి ధరించుకుంటావు. చూడండి పిల్లరా, మరి చూడండి యేసుక్రీస్తు ఏం చేసినాడు? మరణంను నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. 2 తిమోతి రాసిన పత్రిక 1:10 రాయబడ్డది. చూడండి పిల్లరా, అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడును. చూడండి పిల్లరా, మరి చూడండి ఈ సువార్త ఏముంది? సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను జీవింపచేస్తుంది. అందుకోసమే మొదటి శతాబ్దంలో చూడండి పిల్లరా, మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటిస్తున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న అపొస్తలుడు సువార్త ప్రకటిస్తున్నారు. సువార్తను ఏ విధంగా ప్రకటిస్తున్నారు? చూడండి పిల్లరా, పేతురు గారు సువార్త ప్రకటిస్తున్న తరుణంలో వారు ఏ విధంగా తిరిగి వారు రియాక్షన్ అయ్యారు? అపొస్తల కార్యము 2వ అధ్యాయం 36 నుంచి 38 చదువుకున్నట్లయితే మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటిస్తున్నారు. ఏమని? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయిలు వంశమంతయు రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను. ఇంకా మేము ఇజ్రాయిల్లో గొప్పతనం అంటున్నావా? లేదో, అందరూ యేసుక్రీస్తు దగ్గరకు రావాలి అని లేఖనం చెప్తుంది పిల్లారా. అందుకోసమే ఇజ్రాయిలంతా రూఢిగా తెలుసుకునే వాళ్ళను వారు చూడండి పిల్లరా, మొదటి శతాబ్దంలో వారు ఈ మాటలు విని ఏం చేసినాడ? ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుము? పేతురును కడమ అపొస్తలులను అడగగా పేతురు ఏమంటున్నాడు? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడు, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి పిల్ల, ఇప్పుడు పరిశుద్ధాత్మను వరము ఎప్పుడు పొందుతారు? ఆదాము అవ్వలు పోగొట్టుకున్న ఆ మహిమ, దేవుని కుమారత్వము ఎప్పుడు పొందుతావు? ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడు, అప్పుడు క్రీస్తు మహిమను, పరిశుద్ధాత్మను వరము పొందుకుంటావు. ఆదాము అవ్వలు పోగొట్టుకున్న ఆ మహిమను యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకుంటే నువ్వు పొందుకుంటావు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి ఇదే విషయంలో పౌలు గారు రోమా సంఘంతో చెప్తున్నాడు. శరీరానుసారులు శరీరం మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మనసుంచుదురు. వీరు సంఘంలోనే ఉంటారట. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. రోమా సంఘంలో ఉన్న వారిని గురించి పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు. మరి నేను క్రైస్తవురాల్ని అని మనము సంఘానికి పోతున్నాము, సంఘంలో మరి పాటలు పాడుతున్నాము, వాక్యం వింటున్నాము, కానుక వేస్తున్నాము, మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నాము, మన పని మనం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఏంటి వాక్యం విన్నావో? ఈ వాక్యం ద్వారా నువ్వు ఏమి అర్థమైంది? వాక్యం ప్రకారంగా నీ ఆత్మీయత స్థితి ఏ విధంగా తీర్చిదిద్దుకున్నావు అని ఆలోచన చేసుకుంటే పిల్లరా, పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, రోమీలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాల్లో చాలా చక్కగా రోమా సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుదురు, సంఘంలోనే ఉంటారు కానీ ఆత్మీయత పరిస్థితి ఉండదు. శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుదురు. చూడండి పిల్లరా, ఈ 2 రకాల మనుషులు సంఘంలోనే ఉన్నారు. శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుతారు. చూడండి పిల్లరా, మరి ఆలోచన చేసినట్లయితే శరీరానుసారమైన మనస్సు మరణము. చూడండి పిల్లరా, శరీరం మీద మనసు ఉంచేటోళ్ళు మరి మరణము. దేవుని దృష్టిలో జీవించుచున్నావన్న పేరు మాత్రం మృతులుగా ఉన్నాయి పరిస్థితులు. చూడండి, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానము. దేవుని వాక్యము ఆత్మనియమంకు లోబడి ఆత్మనియమము హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని సరిదిద్దుకుంటాము, వాక్యంకు లోబడతాం, వాక్యంకు భయపడతాం, వాక్యానుసారంగా జీవిస్తాము. మరి వాక్య ప్రకారంగా మన ఆత్మీయత స్థితిని చక్కదిద్దుకొని వాక్యానుసారంగా జీవిస్తాం. చూడండి పిల్లరా, మరి శరీరానుసారులు ఏ విధంగా ఉంటారట? చెడిన మనస్సులు కలిగిన వారై. చూడండి పిల్లరా, సంఘంలోనే ఉంటున్నారు ఈ విధంగా. చూడండి పిల్లరా, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నట్లయితే, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకొని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చూడండి పిల్లరా, చెడిపోయిన మనసు ఏమిందట? దైవభక్తి లాభసాధనం అనుకొని మరి వ్యర్థమైన వివాదములు కలుగుచున్నవి. చూడండి పిల్లలు, శరీరానుసారంగా ఉన్నవారు వీళ్ళు.
ఇంకంతేకాదు మరి శతాబ్దంలో ఏ విధంగా ఉన్నారట? మొదటి తిమోతి 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో శరీరానుసారమైన మనుషులు ఏ విధంగా ఉంటారు అంటూ చెప్తున్నాడు పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు మోషేను ఎవరు ఎదిరించారో? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలు దేవుని మాటను వారు చెప్తే వాళ్ళు దేవుని మాటను ఎదిరించారు. అలాంటి పరిస్థితిలో అలాంటి దేవుణ్ణి ఎదిరించే విధంగా ఈ నేటి మొదటి శతాబ్దంలో వారు ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించుదురు. సత్యమును ఎదిరించుదురు, ఆత్మనియమముకు లోపడరు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి, ఆత్మానుసారంగా జీవించాలి అని చెప్తే మరి అలా వివరించకపో ఏ విధంగా ఉంటారట? ఏషావు లాంటి వారుగా ఉంటారట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఏషావు ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వపును చిక్కుడుగాయల కూర కోసం అమ్మేసుకున్నాడు. ఏషావుకు చూడండి, ఏషావు తన జ్యేష్ఠత్వమును హక్కును ఎవరికి అమ్మేశాడు? యాకోబుకు అమ్మేశాడు. చూడండి పిల్లరా, మరి లేఖనాలు చదువుకోండి 17వ వచనం. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కొరకు శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూడండి పిల్లరా, అమ్మిన తర్వాత బాధపడి తిరిగి తెచ్చుకోవాలంటే ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుతూ దాని కొరకు శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను. అందుకోసమే శరీరానుసారంగా జీవించబడితే, శరీరానుసారంగా నువ్వు సంఘంలోనే ఉంటూ వాక్యాన్ని వింటూ సంఘంలో కార్యక్రమాల్లోనే ఉంటూ నువ్వు శరీరానుసారంగా జీవిస్తే విసర్జింపబడతావు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగా ఉండే పరిస్థితి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారు భయపడుతున్నాడట. ఎందుకంటే పౌలు గారు ఎందుకు భయపడుతున్నాడు? 2 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నట్లయితే సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు, మొదటి శతాబ్దంలో కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. అవ్వను ఏ విధంగా మోసపరిచారు? దైవత్వంలో ఉన్నవారిని మీరు దేవతల వల్ల అవుతారని సాతాను ఏం చేసిండు? మీరు చావరని పండును చూపించాడు, జూమ్లో చూపించాడు, తినిపించాడు. ఆదాము కూడా ఇచ్చారు. వారి ఇరువురు ఆజ్ఞ అతిక్రమించారు. చూడండి, అలాగనే చూడండి, అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగింపునేమో అని భయపడుచున్నాను. చూడండి పిల్లరా, మొదటి శతాబ్దంలో కొరింథీ సంఘంతో పౌలు గారు ఏమని చెప్తున్నాడు? నేను భయపడుచున్నాను మిమ్మల్ని చూసి. ఎందుకంటే ప్రారంభంలో అవ్వను మోసపరిచినట్లు సాతాను మీ మనసులను చెరుపుతుందేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. చూడండి పిల్లరా, శరీరానుసారమైన మనసులు కలిగిన వారు ఏ విధంగా ఉంటారు? మనసులను కఠినం చేసుకుంటారట. చూడండి, దైవోగ్రతకు పాత్రులై ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అంటే క్రీస్తులోనికి రాకముందు దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. చూడండి, అంటూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం వారైతే అంధకార మనసు గలవారై, చూడండి, వారైతే అంధకార మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చూడండి పిల్లరా, ఇలాంటి వారు ఏ విధంగా తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి జీవించుచున్నారు, అలా నడుచుకుంటున్నారు, దేవునికి వేరైపోతున్నారు. అందుకోసమే మీరు ఆత్మానుసారంగా నడవాలి, ఆత్మను అనుసరించి నడుచుకోవాలి అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మీరు ఏక మనసు కలిగిన వారై ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును పరిపూర్ణం చేయుడి అని ఫిలిప్పీ సంఘంతో చెప్తాడు. నా సంతోషమును పరిపూర్ణం చేయండి. చూడండి పిల్లరా, ఏక మనసు కలిగిన వారై ఏక ప్రేమ కలిగిన వారై ఏక భావము కలిగిన వారై వాక్యము ఆత్మానుసారంగా జీవించి ఆత్మ సంబంధమైన సంగతులతో ఆలోచన చేయాలి. అందుకోసమే ఏ విధంగా ఉంటున్నారు అంటూ ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కొందరు ఏం చేస్తున్నారట? కక్షతోనూ చేస్తున్నారట.
ఫిలిప్పీల రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కక్ష చేతనైనను చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుకునుడి. చూడండి పిల్లల, వినయమైన మనసు గలవారై ఒకరికొకడు యోగ్యునిగా ఎంచుకొనుడి, ఆత్మానుసారంగా జీవించుండి అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి క్రీస్తునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. సంఘంలో ఉంటున్నారు, సంఘం ద్వారా వాక్యం విని వాక్యం మన బ్రతుకులో అనుభవింపజేసుకోవాలి. మన ఆలోచనలు వాక్యం వైపు ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఏమిచ్చాడు, క్రీస్తు నమ్ముకుంటే ఏం లాభము? క్రీస్తుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తు తండ్రి పనిని నెరవేర్చాడు పిల్లరా. తండ్రి ఏదైతే పనిచ్చావో ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను మయపరిచేది తండ్రి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరణించాడు. యేసుక్రీస్తు మరణించిన వాటిని కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు వహించుకొనుచున్నా అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి పౌలు గారు ఏమని ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పాడు. క్రీస్తును కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఫిలిప్పీల రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు పైనున్న వాటి యందు మనసుంచకండి. కొలసీల రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట పైనున్న వాటి మీదనే కానీ, చూడండి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. పరలోకం ఆత్మ సంబంధమైన సంగతుల మీదనే మనసుంచాలి. మరి ప్రకృతి సంబంధమైన వాటి మీద మనసుంచకూడదు, భూ సంబంధమైన వాటి మీద మనసుంచకూడదు. మరి శరీరాశ, నేత్రాశ, జీవపు జంబాన్ని చూపించేవాడున్నాడు సాతాను. నువ్వు సంఘంలోనే ఉంటున్నావు, సంఘంకు వస్తున్నాను అనుకుంటున్నావు, పాట పాడుతున్నావు, వాక్యం వింటున్నావు, కానుక వేస్తున్నావు, మళ్ళా నీ పని నువ్వు చేసుకుంటున్నావు. వాక్య ప్రకారంగా నీ ఆత్మస్థితి ఏ విధంగా సరిదిద్దుకుంటున్నావు, చక్కదిద్దుకుంటే నువ్వేం పని చేస్తావు? సువార్తను ప్రకటిస్తావు. సువార్తను ప్రకటించాలి. చూడండి పిల్లరా, మరి సువార్త ప్రకటించాలి ఎవడైనాను. చూడండి పిల్లరా, అంతేకాదు మరి ఏ విధంగా ఉండాలట? మరి ఆత్మానుసారంగా జీవించాలంటే ఏ విధంగా ఉండాలి? కొలసీల రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారిని తగినట్లుగా మీరు జాలిగల మనస్సు, దయాలత్వము, వినయమును, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకునుడి. చూడండి పిల్లరా, క్రీస్తు మనస్సు కలిగిన వారు ఏమి ఉండాలట? పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనస్సును, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఇలాంటి మనసు కలిగి ఉండండి. ఎవడైనాను, చూడండి పిల్లరా, మీరు ఇంకా ఈ సంఘంలో ఇప్పుడు ఎవడైనాను చక్కని మాటల చేత మోసపరుస్తారట, చక్కని మాటల చేత. మరి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-11 వచనాలు చదువుకున్నట్లయితే, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండానట్లు ఈ సంగతులు చెప్తున్నాను. చూడండి, ఈరోజు క్రైస్తవులము అనే వారి లోపల ఎవరట? చక్కని మాటల చేత మోసపరిచేవాడట. ఎవరి చేత ఆపరేట్ అవుతారు? సాతాను చేత. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకునేవారు సంఘంలో చొరబడ్డారు. చక్కని మాటల చేత, తీయని మాటల చేత వారు మోసపరుస్తారట. మీరు 12వ వచనము కొలసీల రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, వీరును క్రీస్తును సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించుడి. చూడండి బిడ్డ, సున్నతి సంస్కారము యూదుల సంస్కారం, ఇజ్రాయిల్ల సంస్కారము, అది విసర్జించండి అంటూ ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందిన వారము. క్రీస్తు ద్వారా చేతులతో చేయబడిన, చూడండి, ఆయనతో చేతులతో చేయబడిన సున్నతి గలవారము, ఆత్మానుసారంగా జీవించేవారము, శరీరానుసారంగా జీవించేవారం కాదు, ఆత్మానుసారంగా జీవించేవారము. అందుకోసమే ఆత్మానుసారంగా జీవించాలి. మరి ఆత్మానుసారంగా జీవించాలంటే ఏ విధంగా ఉండాలి అంటూ గలతీల రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17, 24, 25 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. పౌలు గారు గలతీ సంఘంతో చెప్తున్నాడు, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చూడండి పిల్లరా, మరి ఆత్మానుసారంగా నడిస్తే అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించుచున్నది. చూడండి పిల్లరా, నేను రక్షింపబడ్డాను, నేను క్రీస్తు నమ్ముకున్నాను, నా పని అయిపోయిందని కాదు. ఇప్పుడు నువ్వు సంఘంలో చేర్చబడిన నీవు కూడా శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. ఎప్పుడు నీలో ఫైటింగ్ జరుగుతుంది. ఇవి ఒక్కదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. చూడండి పిల్లరా, మీరు చేస్తారనుకుంటారు కానీ చేయకుందురు.
అందుకోసమే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూడండి, సిలువ వేసి ఉన్నారు. మనమును ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. చూడండి పిల్లరా, ఆత్మానుసారంగా మనము జీవిస్తే శరీర క్రియలు ఏం చేస్తున్నా, శరీరాశలు దురాశలు సిలువ వేసి ఉన్నాము. క్రైస్తవులమైన మనం సిలువ వేసి ఉన్నాము. శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా వాటి సిలువ వేసి ఉన్నాము. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. అందుకోసమే క్రమముగా నడిచేవారు ఏ విధంగా ఉంటారట? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, అయితే మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకును లోకమునకును నేను సిలువేయబడి ఉన్నాను అని పౌలు గారు చెప్తున్నాడు. సిలువేయబడి ఉన్నాను. అందుకోసమే మనం ఏ విధంగా జీవించాలి? మరి శరీరానుసారంగా జీవించకూడదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. కావున మీరు ఆత్మానుసారంగా జీవించాలంటే ఏ విధంగా జీవించాలా? భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే అంటే ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు ఆ విధంగా జీవించారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటినన్నిటినీ విసర్జించండి. ఇలాంటి పరిస్థితి కలిగి ఆత్మానుసారంగా జీవించాలంటున్నాడు. చూడండి పిల్లరా, కోపం ఉండకూడదు, ఆగ్రహం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, దూషణ, మీ నోట బూతులు రానియకూడదు. వీటిని అనుసరించి వీటన్నిటిని విసర్జించండి. విసర్జించి ఆత్మానుసారంగా నడుచుకోండి అంటూ ఒకనికొకడు అబద్ధం ఆడకుడి. ఏలైనగా మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. అందుకోసం పిల్లలారా, మరి నవీన స్వభావమును ధరించుకుంటున్నామా? మరి ఆత్మానుసారంగా జీవించాలి. క్రీస్తును విశ్వసించిన నీవు, నేను, సహోదరుడా, యేసుక్రీస్తు అయితే ఏ విధంగా అయితే జీవించాడో క్రీస్తునకు కలిగిన మనసు కలిగి ఉండండి. అపొస్తలులు ఏ విధంగా అయితే సువార్తను ప్రకటిస్తూ చెడు విషయాలన్నింటినీ విసర్జించారు. శరీర సంబంధమైన వాటి యందు సిలువ వేశారు. శరీర మనసు మరి ఉంచలేరు. మరి శరీర మనసు ఉంచితే ఏమవుతుంది? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడుగా ఉండే పరిస్థితి. మరి ఎప్పుడైతే నువ్వు శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుందో, మరి మరణిస్తే పాతాళానికి జారిపోయే భయంకరమైన పరిస్థితి ఉన్నది శరీరం కోసం జీవిస్తే. అందుకోసం యేసుక్రీస్తు చేయించిండు. శరీరం కోసం జీవించలేడు, తండ్రి పనిని చేయడానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు తండ్రి పనిని మరి శిరస వహిస్తూ తండ్రి మాటను జవదాటకుండా తండ్రి మాటను అనుసరించి జీవించి మరి యేసుక్రీస్తు సిలువలో మనందరి కోసం మరణించాడు. మనందరి పాపాలను తీసివేయడానికి సిలువలో మరణించాడు, రక్తం కార్చాడు. మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు మరణించాడు. లేఖనాల ప్రకారం మరణించాడు, మృతి పొందాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పరిశుద్ధాత్మని పంపించి పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను జీవింపచేస్తుంది. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. మరి చూడండి పిల్లరా, అందరూ ఏ ఒక్కరు నీతిమంతులు లేక, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక, అందరూ పాపం చేసినందున వారందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, అందరి కోసం రక్తం కార్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించి సువార్తను విన్నవారు హృదయాలు నొచ్చుకున్నారు. సహోదరులారా మేమేమి చేతము? ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణతో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాడు. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటారు.
అప్పుడు నువ్వు చూడండి అప్పుడు నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటే తండ్రితో సావాసం కలిగే గొప్ప భాగ్యము. చూడండి పిల్లరా, ప్రారంభంలో ఆదామవ్వలు దేవునితో సల్లపూట దేవునితో సావాసం చేశారు. దేవుని కుమారత్వంలో ఉన్నప్పుడు దేవునితో సావాసం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే సాతాను ఎంటర్ అయ్యాడో ఇది నిజమా అని ప్రవేశించి వాడు సాతాను చేసినట్టే వీరి మహిమను దొంగిలించి వాడి మహిమను వీరికి అప్పచెప్పాడు. అందుకోసం దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపంలో వచ్చింది మరణము. మరణమనే ఏంటి మరణము? ఆత్మీయ మరణము. జీవించుచున్నావన్న పేరు మాత్రముగా మృతులుగా ఉండే పరిస్థితి. అందుకోసమే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపం చేసినందున చూడండి పిల్లరా, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరినీ రక్షించడానికి, మనందరి పాపాలు తీసివేయడానికి శిలువలో మరణించాడు, రక్తం కార్చాడు. చూడండి పిల్లరా, పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి ఆయన శరీరమును పాపమునకు శిక్ష విధించెను, శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్ముడు పొందుకున్న 12 మంది యేసు క్రీస్తు మరణ సమాధిని గురించి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటిస్తే ఆ సువార్తను విన్నవారు హృదయాలు పొడవబడ్డాయట. హృదయాలు పొడవబడి అబ్బా మేము ఇంత పాపం చేశామా అని వాళ్ళు వాళ్ళ పాపాలను ఒప్పుకున్నారు. నేను పాపిని అని ఒప్పుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే ఆదామవ్వలు పోగొట్టుకున్న మహిమను పొందుకున్నారు. అందుకోసమే ఆత్మానుసారంగా ఇచ్చారు. ప్రారంభంలో అపొస్తలులు ఏ విధంగా సువార్తను ప్రకటించారు, వారి స్థితి మారిపోయింది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటిస్తారు. మీరు దేనినైనా ప్రకటించనే కానీ యేసుక్రీస్తు నామం గురించి ప్రకటించేద్దని మరి వారు పెద్దలు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞను విని ఏమన్నారు? మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. అందుకోసమే మరి సంఘంలోనే ఉన్న క్రీస్తులో ఉన్నానని క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది, మన ఆలోచనలు, మన మనసు ఏ విధంగా ఉన్నది? శరీరానుసారమైన మనసు కలిగిన వారం ఉన్నామా? శరీరానుసారమైన మనసు కలిగిన వారమైతే మరి శరీర విషయంలో మనసు వస్తారట. ఆత్మానుసారంలో ఆత్మ విషయంలో మనసు ఉంచుదురు. మరి శరీరానుసారమైన మనసు ఏంటి? మరణము, దేవుని నుండి ఎడబాటు. చూడండి, మరణిస్తే పాతాళం జారిపోయే భయంకర పరిస్థితి. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మాన్ని సాతాను చూయించే టూల్స్ వాడు ఏం చేస్తాడు? వాడి టూల్స్ ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మాన్ని చూపించే వాడి టూల్స్ వాడి టూల్స్ మరి దేవుని మాట జీవింపచేస్తుంది. ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయత స్థితిని చక్కదిద్దుకోవాలి. సంఘంలో ఉంటున్న మన ఆత్మీయత స్థితి ఇంత భయంకరంగా ఉన్నదా అయ్యో అని మనం చేసిన పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. తండ్రి, ఇంతవరకు చేసిన పొరపాట్లను క్షమించుమని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ మనము ఆత్మానుసారంగా జీవించి మన వినికిలిలో మన ప్రతి ఒక్క మాటలో ఆత్మ సంబంధమైన సంగతులు, అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిలో మనం కట్టబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనం అనుసరించి జీవించాలి. చూడండి పిల్లరా, మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది, మనం ఏ విధంగా ఉన్నాము, మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, అందుకోసమే పౌలు గారు మొదటి శతాబ్దంలో చెప్తున్నాడు మరి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు. అందుకోసమే చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి, మరి ఏ విధంగా ఉండాలి. మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే రోమీల రాసిన పత్రిక మరి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏముంది? శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుదురు, మరి ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. మరి శరీరానుసారమైన మనసు మరణము, దేవుని నుండి ఎడబాటు. ఎంత భయంకరమైన పరిస్థితి! అందుకోసమే మరణిస్తే పాతాళం జారిపోయే భయంకరమైన పరిస్థితి. అందుకోసమే ఆ పరిస్థితిని అవన్నిటిని విడిచిపెట్టి విసర్జించి ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. మరి ఆత్మానుసారంగా జీవిద్దాం. ఇకనైనా ఈరోజు సంఘంలో చెప్పబడుతున్న ఈ మాటలను బట్టి మనం ఆత్మస్థితిని సరిదిద్దుకుందాం. అందుకోసమే వాక్యానుసారంగా జీవించి మనమందరము మరి ఆత్మానుసారంగా జీవిస్తూ దేవుని మాటకు లోబడి ఆత్మ సంబంధమైన సంగతులతో లోబడి వాక్యానుసారంగా జీవిద్దాం. అలా జీవిస్తూ మరి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు నీరుగట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ
మరి ఆత్మానుసారమైన జీవితం ఏ విధంగా ఉంటుంది, శరీరానుసారమైన జీవితం ఏ విధంగా ఉంటుంది అని మరి ఎన్నో లేఖనాల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. ఇంతవరకు చేసిన మేము పొరపాటును సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము వాక్యం ద్వారా ఎన్నో విధాలుగా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. హెచ్చరించిన వాక్యానికి లోబడి ఆత్మను అనుసరించి జీవిస్తూ నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి ఈరోజు పిల్లరా ఈ చెప్పబడిన వాక్యము మరి యునైటెడ్ బైబుల్ అకాడమీ మరి చూడండి పిల్లరా, బైబుల్ విజ్డమ్ అకాడమీ మరి BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.